నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. ధర్మస్థల సామూహిక ఖననాల కేసు రాజకీయ రంగు పులుముకుంది. నిన్న కర్ణాటక విధానసభలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. మంజునాథ స్వామి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ బీజేపీ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందిస్తూ, ఒకవేళ ధర్మస్థలపై నిజంగా కుట్ర జరిగే ఉంటే విచారణలో బయటపడుతుంది, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు అంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ సమాధానమిచ్చారు. అయితే హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్ర, అసత్య ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్థులు ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని బీజేపీ పదే పదే ఆరోపిస్తోంది. దీని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వ దృక్పథంతో ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి విషయాలు వెలుగులోకి రాకుండా రాజకీయ నాయకులు అసెంబ్లీలో మాట్లాడేందుకు టాపిక్ లేనట్టుగా ఇంత సెన్సిటివ్ విషయాన్ని రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? ధర్మస్థలలో 2 దశాబ్దాల కిందట హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తాను పూడ్చిపెట్టినట్టు ఓ వ్యక్తి ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అంతేకాకుండా తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని పోలీసులకు న్యాయస్థానాన్ని కోరాడు. అయితే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ను జరిపిస్తోంది. అయితే కొన్ని చోట్ల పుర్రెలు, ఎముకలు ఆ విజిల్ బ్లోయర్ చెప్పినట్టే బయటపడ్డాయి. కొన్ని మీడియా సంస్థలు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడున్న స్థానికులు కూడా చాలామంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు కానీ ఎఫ్ఐఆర్ కాలేదు అంటూ కొన్ని విషయాలను వెల్లడించారు. అలాగే ఈ విషయంపై మాట్లాడడం చాలా ప్రమాదకరమని, తమ ఐడెంటిటీని భద్రంగా ఉంచాలని మీడియా వారిని కూడా కోరారు. అంతేకాకుండా చనిపోయిన వారి వివరాలను సమాచార హక్కు ద్వారా ఆర్టీఐని ఆశ్రయించినా దొరకలేదని ఓ వ్యక్తి ముందుకొచ్చి మీడియా ముఖంగా చెప్పారు. విజిల్ బ్లోయర్ మాటలు నమ్మిన కర్ణాటక ప్రజలు విచారణ జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం సిట్ను నియమించింది. అయితే ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన అన్ని ప్రదేశాల్లో ఎముకలు దొరకకపోయినా కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఎముకలు దొరికాయి. అసలు అక్కడ వారిని పాతిపట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఆ చనిపోయిన వారు ఎవరు అనే విషయాలను పక్కన పెట్టి ఆ విజిల్ బ్లోయర్ పైనే అందరూ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక జాతీయ మీడియా సంస్థకు ఆ విజిల్ బ్లోయర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. విజిల్ బ్లోయర్ మాత్రం ఇన్నేళ్ల తర్వాత నేను ఖచ్చితమైన ప్రదేశాల్లో శవాలను తవ్వే ప్రాసెస్లో అక్కడున్న నేల పూర్తిగా చదునుగా మారింది, అక్కడ రోడ్ మార్గాలు కూడా కొంత కన్ఫ్యూజింగ్గా ఉండడంతో ఎంత ప్రయత్నించినా కొన్ని ప్రాంతాల్లో అస్థికలను వెలికి తీయలేకపోయాము. అయినా నేను చెప్పిన కొన్ని ప్రాంతాల్లో అస్థికలు, పుర్రెలు బయటపడడంతో నేను నైతికంగా గెలిచాను అని అతను ఆ మీడియా సంస్థకు చెప్పాడు. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. అక్కడ కేవలం పాతిపెట్టిన వారు కేవలం ఆడవాళ్ళు అని మాత్రమే ఉండాలనే కోణంలో దేశమంతా చూస్తోంది. కానీ అందుకు భిన్నంగా సిట్కి దొరికిన కొన్ని ఎముకలు మగవారివి అని క్లారిటీ ఇచ్చారు సిట్ టీం. అయితే మిగతా స్పాట్లలో ఆడవారి అస్థికలు, ఒక చీర కూడా దొరికింది. అయితే విజిల్ బ్లోయర్ ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో ధర్మస్థల ప్రాంతంలో భిక్షగాళ్ళు ఉండకూడదు అని, ఆలయ యాజమాన్యం వారి పట్ల అమానుషంగా ప్రవర్తించేది, వారిని కొట్టేవాళ్ళు కూడా అని పేర్కొన్నాడు. అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లను తానే ఇతర ఊర్ల బస్సులు ఎక్కించి ఆ ప్రాంతం నుంచి పంపించానని విజిల్ బ్లోయర్ చెప్పాడు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఒక కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. నిజానిజాలను నిర్ధారించక ముందే అసెంబ్లీలో ఈ సెన్సిటివ్ ఇష్యూను రాజకీయం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇతర మతస్థులు హిందూ ఆలయంపై చేస్తున్న దుష్ప్రచారం అని పదే పదే ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగారు. అంటే ప్రభుత్వం సిట్ను నియమించడం తప్పు అంటూ బహిరంగంగానే విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం నమ్మి ఎంక్వైరీకి ఆదేశిస్తుందా అంటూ రాద్ధాంతం చేస్తూ ఏకంగా శాపనార్థాలే పెట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, జేడీఎస్. ಬಟ್ ಪರಿಸ್ಥಿತಿ ಏನಿದೆ ಅಂತ ಹೋಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಹೇಳ್ತಾರೆ.
ನಾನು because he is the home minister, he has gone very deeply. We know this subject. But what made us happen, ಯಾಕೆ ಇದಾಯ್ತು, ನಿಮ್ಗಿನ್ನ ಜಾಸ್ತಿ ಇಲ್ಲಿ ನಾವು ಮಾತಾಡೋ 4 ಜನ ಅಲ್ಲ, ಲಕ್ಷಾಂತರ ಜನ ಭಕ್ತಾದಿಗಳು ಇವತ್ತು ಇಡೀ ದೇಶದಲ್ಲೇನೆ ಎಲ್ಲೂ ಅನ್ನದಾಸೋಹ ಪ್ರಾರಂಭ ಮಾಡದೇ ಇದ್ದಾಗ ಅಲ್ಲಿ ಒಂದು ಪರಂಪರೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದು ಕೂಡ ನಮಗೆ ಅರಿವಿದೆ. ಯಾಕೆ ಹಿಂಗೆ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಕೂಡ ನೀವು ಡೋಂಟ್ ಲಿಂಕ್ ಇಟ್ ಟು ಎ ಪೊಲಿಟಿಕಲ್ ಆಂಗಲ್. ಕಾಂಗ್ರೆಸ್ ಹೈಕಮಾಂಡು ವೈ ಕಾಂಗ್ರೆಸ್ ವಿಲ್ ಇನ್ವಾಲ್ವ್? ಯಾವನೊಬ್ಬ ಬಂದು ಅಲ್ಲಿ ಇರೋಂಥ ಇಂಟರ್ನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ಬಂದು ಮಾಡಿ ಅವ್ನು ಯಾವನೊಬ್ಬ ಬಂದು ಮಾಡಿದ್ದಾನೆ. ಡೆಫಿನೆಟ್ಲಿ ನಿಮ್ಗಿನ್ನ ಜಾಸ್ತಿ ನಮ್ಮ ಪಾರ್ಟಿಲೇ ಕೂಡ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಶಿವಲಿಂಗೇಗೌಡರು ಇರ್ಬೋದು, ನಮ್ಮ ರೈ ಇರ್ಬೋದು, ಇವರೆಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು ನಮ್ಮ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿಲೂ ಕೂಡ CLP ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ವಿ ಆರ್ ವೆರಿ ಫರ್ಮ್ ದಟ್ ಆ ಧರ್ಮಸ್ಥಳದ ಗೌರವ ಏನಿದೆ, ಧಾರ್ಮಿಕವಾದಂತ ಗೌರವ, ಯಾಕೆಂದ್ರೆ ಭಕ್ತನಿಗೂ ಭಗವಂತನಿಗೂ ಇರುವಂತ ಸಂಬಂಧದಲ್ಲಿ ಯಾವ ಸಂದರ್ಭ ಕೂಡ ನಾಶ ಆಗಬಾರ್ದು. ಅವ್ರು ಮೊದಲಿಂದ ಕೂಡ ಕಾಪಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರು ಮಾಡ್ತಾ ಇರೋಂಥ ಸೋಷಿಯಲ್ ಸರ್ವಿಸು, ಅವ್ರು ಮಾಡ್ತಾ ಇರೋಂಥ ಧಾರ್ಮಿಕ ವಿಧಾನ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಯಾರಿಗೂ ಅನುಮಾನನೂ ಇಲ್ಲ. ವಿ ಸ್ಟ್ಯಾಂಡ್, ವಿ ಸಪೋರ್ಟ್. ಕರ್ನಾಟಕ ಕಾಂಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಈಸ್ ಕಮಿಟೆಡ್ ಟು ಸ್ಟ್ಯಾಂಡ್ ಬೈ ದೇರ್ ಫಿಲಾಸಫಿಕಲ್ ವರ್ಕ್ ಅಂಡ್ ಧಾರ್ಮಿಕವಾದಂತ ವರ್ಕ್ಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡಲಿಕ್ಕೆ ನಾವು ಬದ್ಧವಾಗಿದ್ದೀವಿ. నాకు ఇక్కడ ఒక డౌట్. భారతదేశంలో కొన్ని లక్షల ఆలయాలుంటే కేవలం కర్ణాటకలోని మంజునాథ స్వామి ఆలయంపైనే ఇతర మతస్థులు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తారు? అక్కడ ఎంతో కొంత నిజాలున్నాయి. ఒక్కొక్కరుగా ఐ విట్నెస్లు ముందుకొచ్చి సాక్ష్యాలు చెప్పడంతోనే ఈ కేసుపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిందని బీజేపీ ఎందుకు అనుకోవడం లేదు? వేదవల్లి, పద్మలత, అనన్య భట్, సౌజన్య ఇంకా చాలా మంది అమ్మాయిలు ఏమైపోయారు? తాజాగా 2012లో హేమలత అనే యువతి ధర్మస్థలకి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదని తన 2 సోదరులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ధర్మస్థల వెళ్లిన తన సోదరి జాడ ఇప్పటి వరకు తెలియలేదన్నారు. చాలా మంది శవాలు మాయమైపోయాయి. కొన్ని శవాలు దొరికినా వారి కుటుంబాలు అంత్యక్రియలు ఎందుకు చేయలేకపోయారు అని బీజేపీ ఎందుకు ఆలోచించడం లేదు? ಹಿಂದೂ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರಗಳನ್ನು ಅವಹೇಳನ ಮಾಡುವಂಥ ಪ್ರಕ್ರಿಯೆಗಳು ನಿರಂತರವಾಗಿ ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಿಂದ ನಡೀತಾನೆ ಬಂದಿದೆ. ಇವತ್ತು ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಮತ್ತು ಕೆಲವರು ಕೊಡ್ತಾ ಇರುವಂಥ ಹೇಳಿಕೆಗಳನ್ನು ನೋಡಿದಾಗ ಇಡೀ ಧರ್ಮಸ್ಥಳವನ್ನು ಟಾರ್ಗೆಟ್ ಮಾಡಿರುವಂಥ ಪ್ರವೃತ್ತಿ ಬೆಳೆದಿರುವಂಥದ್ದು ನಮ್ಮೆಲ್ಲರ ನಂಬಿಕೆಗಳ ಮೇಲೆ, ನಮ್ಮೆಲ್ಲರ ಶ್ರದ್ಧೆಯ ಮೇಲೆ ದೊಡ್ಡ ಆಘಾತವನ್ನು ಇವತ್ತು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದೆ. ಆರಂಭದಲ್ಲಿ ಅನಾಮಿಕ 5 ಗುಂಡಿ, 6 ಗುಂಡಿ, 10 ಗುಂಡಿ, 13 ಗುಂಡಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು 15-16 ಗುಂಡಿಗಳನ್ನು ತೆಗೆದರೂ ಕೂಡ ಏನೂ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅನ್ನುವಂಥದ್ದು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಗೊತ್ತಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ನಾನು ನಿಮ್ಮ ಮುಖಾಂತರ ಆಗ್ರಹವನ್ನು ಮಾಡುವಂಥದ್ದು, ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂಥ ಊಹಾಪೋಹಗಳಿಗೆ ನೀವು ತೆರೆ ಎಳಿಬೇಕು. SITಯ ತನಿಖೆ ಯಾವ ಹಂತಕ್ಕೆ ತಲುಪಿದೆ, ತನಿಖೆ ಇನ್ಯಾವುದೋ ದಿಕ್ಕಿನ ಕಡೆಗೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇನ್ಯಾರೋ ಬಂದು ಹೇಳ್ತಾರೆ ಎನ್ನುವ ಕಾರಣಕ್ಕೆ ಎಷ್ಟು ಗುಂಡಿಗಳನ್ನು ಕೂಡ ತೆಗಿಲಿಕ್ಕಾಗಲ್ಲ. ಹಾಗಾಗಿ ಧಾರ್ಮಿಕ ನಂಬಿಕೆಯ ಮೇಲೆ ಯಾರು ಅಪಪ್ರಚಾರಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂಥವ್ರ ಮೇಲೆ ಕ್ರಮವನ್ನು ಕೈಗೊಳ್ಳಬೇಕು. ಧರ್ಮಸ್ಥಳದ ಪಾವಿತ್ರ್ಯತೆಯನ್ನು ಕಾಪಾಡಲಿಕ್ಕೆ ಸರ್ಕಾರ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕ್ರಮವನ್ನು ಕೈಗೊಳ್ಳಬೇಕು ಅನ್ನುವಂಥ ಹಿನ್ನೆಲೆಯಿಂದ ಈ ತನಿಖೆ ಎಲ್ಲಿಯೇ ತನಕ ಬಂದಿದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನು ಮಾನ್ಯ ಗೃಹ ಸಚಿವರು ತಕ್ಷಣ ಒಂದು ಹೇಳಿಕೆಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾನು ಸರ್ಕಾರವನ್ನು ಆಗ್ರಹಿಸ್ತೇನೆ. ಇನ್ನೆಷ್ಟು ಗುಂಡಿ ತೆಗಿತೀರಿ ಇನ್ನೊಂದು ಕೂಡ ಸರ್ಕಾರ. అంతేకాకుండా ధర్మస్థల ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళిన యూట్యూబర్స్ పైన కొంతమంది రౌడీలు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలంటే నిజాలను తేల్చాల్సి ఉంది. కానీ పూర్తిగా నిజ నిర్ధారణ కాకముందే ఎవరికి వారు తమకు నచ్చినట్టు మతం ముసుగున రాజకీయ రంగను అద్దే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆడవారి మాన ప్రాణాల మీద కూడా రాజకీయం చేయాలనుకోవడం. పైగా ఎవరో ముక్కు మోహన్ తెలియని వ్యక్తి చెబితే గుంతలు తవ్వుతారా అంటూ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇప్పటి వరకు ఎన్ని గుంతలు తవ్వారు, ఎంతమంది సవాలు బయటపడ్డాయి అని అసెంబ్లీలో వాదనకు దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు. యాక్చువల్లీ ఇండియాలో ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే ఇంత త్వరగా న్యాయం జరిగిపోతుందా? న్యాయ వ్యవస్థ అంత తొందరగా న్యాయాన్ని అందిస్తే దేశంలో ఇన్ని లక్షల కేసులు పెండింగ్లో ఎందుకుంటాయి? అసలు సీటు విచారిస్తున్న తరుణంలో వివరాలు వెల్లడించాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వాళ్లకు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ జైన మతస్థులు వంశపారంపర్యంగా టెంపుల్ను మెయింటైన్ చేస్తున్నారు, అందులో ఆలయ చైర్మన్ వీరేంద్ర హెగ్గడే అంటే నాకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు.
చూడాలి మరి ధర్మస్థల ఇష్యూని రాజకీయం చేస్తున్న బీజేపీ జేడీఎస్కి సామాన్య ప్రజలు ఎలాంటి అల్టిమేటం ఇస్తారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా.